మీరు అభి గారు చేసేటప్పుడు ఆది గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఒక రకంగా మీరే అని అంటున్నారు. అది మాత్రం తప్పు, నేను చేయలేదు. ఎందుకంటే ఆది అనే అంటే వ్యక్తి తమ్ముడు వెల్ టాలెంటెడ్. అంటే ఇంతకుముందు వేరే వాటిలో చేసి వచ్చిన తర్వాత ఇక్కడికి మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటే అభి టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎవరి దగ్గర సరే పాపం అభి దగ్గర చాలా చాలా మెచ్చుకోవాలి. ఎక్కడో ఎవరో దగ్గర టాలెంట్ ఉందన్న కూడా ఫోన్ చేసి మరీ కనుక్కుంటాడు. అలాంటిది అది నేను చేస్తాను అంటే అక్కడ వేరే చంటి దగ్గర పోయినా ఎక్కడ పోయినా వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్తే వాళ్ళు పెట్టుకున్నారో పెట్టుకోలేదు తెలియదు. అభి రాసే మన ఆది రాసే పంచులా చూసి అవునా రాస్తామని ఆది కూడా చాలా ఎందుకంటే ఇలా చెప్పగానే టక్ పంచులు రాసేవాడు. ఎందుకంటే ఒక వ్యక్తి డెవలప్ అయ్యాడంటే దాని వెనక ఒట్టి రాదు. నేను చెప్తాను కదా అందరూ అభి ఆది ఏముంది వేస్ట్ గాడు, ఆది ఏముంది ఏదో నోటి కూర్చొని మాట్లాడతాడు, ఆది ఏముంది అంటారు. కానీ నేను నిజంగా చెప్తున్నా ఆది ఈజ్ వెరీ గుడ్ టాలెంటెడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్. ఎందుకంటే ఒక రోజులోని అంటే వస్తే ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. కానీ అంత అంటే ప్రతిరోజు అంటే ఇవాళ చిన్న ప్రోగ్రామ్ ఉంది అంటే కూడా దానికి కూడా ఎంత ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి వెళ్తారు. మిగతా వాళ్ళు ఏముంది ఏంది మైక్ చేతికొస్తే ఏదో మాట్లాడతారు, అట్లా ఉండదు. ప్రతిదీ కూడా ప్లానింగ్ గా చాలా పక్కన పోయిందిగా అట్లా వెళ్తారు. అప్పుడు మీరు చూసిన ఆదికి ఇప్పుడు చూస్తున్న ఆది గారికి ఏమైనా డిఫరెన్స్? చాలా, నేను చెప్తున్నాను అప్పటికి ఇప్పటికి ఆదిలో చాలా మార్పు ఉంది, చాలా తేడా ఉంది. అప్పుడు ఆది ఇప్పుడు ఆది ఒకటి కాదు. అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాడు. అది కాకుండా అంటే స్టేటస్ ఏదైతే ఒక స్టేటస్ కూడా అప్పుడప్పుడు పెడుతుంటారు. స్టేటస్ లో కూడా బాగానే పంచులు అయిపోయింటారు. ఆ స్టేటస్ కాదు, ఎప్పుడైతే ఒక చిన్న రేంజ్ నుంచి పెద్ద రేంజ్ కి వెళ్ళినప్పుడు మనిషిలో మార్పులు వస్తాయి అంటారు. అట్లా ఏమైనా మార్పులు మారాడు. అంతకుముందు పంజాబ్ ఉంటుంది, ఇప్పుడు అదే నిజం చెప్తాను కదా. అది అంటే మార్పు అంటే ఎప్పుడైనా సరే బయట వాళ్ళ దగ్గర ఉంటుందో ఎవరికి ఉంటుంది. కానీ మా దగ్గర మాత్రం మాకు ఇప్పటికి కూడా తమ్ముడు ఆదిలానే అనిపిస్తాడు. ఇప్పుడు కనపడ్డా కూడా అదే పలకరింపు, అదే ఆప్యాయత, అదే ప్రేమ. ఎట్లా అంటే చూడగానే ఆది మీరు గమనిస్తే ఎప్పుడు ఆ విధానమైన చిన్న అట్లనే ఉంటది. నేనేమన్నంటే ఆది ఎంత మంది కంటే కొత్త పిల్లలందరినీ ఎక్కడో పనికిరాని అంటే పనికిరాని అనే వాడొద్దేమో ఎక్కడో ఎవరికి తెలియని వాళ్ళు కూడా తీసుకొచ్చి వాటిలో పెట్టుకుని ఎంతమంది లైఫ్ ఇచ్చాడు.